స్తోత్రం. ఈ సమయంలో కొద్ది వారమైనప్పటికీ మీ నామమును తలపోసి ధ్యానం చేసి మిమ్మల్ని స్తుతించే భాగ్యం మీరు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో మీరు చేసిన కార్యములన్నిటికీ వందనాలు. ఇదో ప్రభా, పాటల ద్వారా మహిమపరిచారు, సాక్ష్యం ద్వారా ప్రభా మీరు వారిని కాపాడిన విధానం కొరకు కృతజ్ఞతలు. మీ మందిరంలో చేరినటువంటి ప్రియులందరి కొరకు ప్రభాక్షేమం అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దీవించమని యేసు కరుణగల నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం తల్లుల దినోత్సవాన్ని బట్టి దేవునికి వందనాలు. తల్లులందరికీ కూడా దేవుని నామాన్ని మహిమ పరుస్తున్నాం. తల్లులందరికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప దినాన్ని బట్టి దేవునికి మహిమ. హల్లెలూయా. తల్లి కానటువంటి వ్యక్తులు పెళ్ళైన తర్వాత తల్లి కాకపోతే వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా అనిపిస్తుంది. దేవుడు మనల్ని దీవించాడు, తల్లులయ్యే భాగ్యం ప్రసాదించాడు. తల్లి అంటే ఒక ఇల్లు కట్టేటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. దేవుడు సూచనలు చెప్పాడు, లేకపోతే గుర్తులు చెప్పాడు. దేవుడు అద్భుతాలు చూపించాడు తల్లులకు కూడా. దేవుడు వాక్యంలో యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం ఏం చెప్తుందంటే, యెషయా గ్రంథం 66:13, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఉదాహరణనే కాక ఆదరించే విధానం చూస్తాను. నాన్నలు ఎంత తిండి పెట్టినా, ఎన్ని చూపించినా ఓ పిల్లవాడు ఏడుపు ఆపాలంటే వాళ్ళ వల్ల కాదు కదా, వాళ్ళ వల్ల కానే కాదు. ఆ అఫెక్షన్, ఆ కేర్, ఓ పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఏ రకమైన ఏడుపో తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఒక్కోసారి పాల కొరకు ఏడ్చాడా, పక్క తడిచి ఏడ్చాడా, లేకపోతే ఏమైనా కుట్టి ఏడ్చాడా, తర్వాత ఏ ఆకలేసి ఏడ్చాడా అనేటువంటిది తల్లికి మాత్రమే తెలుసు. కనుక ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను ఆదరిస్తాను. అమ్మ విలువ, దేవుడి తర్వాత అమ్మను గొప్పగా దీవించాడు దేవుడు. దేవుడి తర్వాత అందరూ కూడా ఆరాధించే వాళ్ళు ఎవరంటే తల్లి. మా అమ్మ, ఆయన పెద్ద ఎంత 6 పాయింట్ బాడీ ఉన్నప్పటికీ కూడా, ఎంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నా సరే, అమ్మ అంటే ఎనలేని ప్రేమ, మక్కువ. అమ్మ ఏం చెప్తే అదే చేస్తా అంటాడు. కనుక యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో మనం కానా వివాహాన్ని చూస్తాం. కానా వివాహంలో సమయం రాలేదు, యేసు ప్రభు యొక్క సమయం రాలే. సమయం రాకపోయినప్పటికీ కూడా యేసు ప్రభు తల్లి ఆయన దగ్గరికి వచ్చి చెప్పింది ఏంటంటే, ఏమైపోయిందంట, ఒక సమస్య తీసుకొని వచ్చింది. ఆ సమస్యను తీసుకొచ్చిన వెంటనే యేసు ప్రభు ఆమెతో చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదు. కనుక బిఫోర్ టైం, సమయం రాకుండానే అమ్మ చెప్పింది కనుక వాళ్ళలో ఉండేటువంటి ప్రతి ఆందోళనను దేవుడు తొలగించాడు. హల్లెలూయా. ప్రతి ఆందోళన. కనుక వాళ్ళలో ఎక్కడికైనా పోతే ఏం చూస్తారు అంటే ఫుడ్ బాగుందా లేదా చూస్తారు. ఫుడ్ కనుక బాగుంటే పెళ్ళి బాగైనట్లు. ఫుడ్ కనుక బాగలేకపోతే ప్లేట్లో పీస్ ఉంటేనే హార్ట్లో పీస్ ఉంటుందని చెప్తా ఉంటాను నేను. ప్లేట్లో పీస్ కనబడకపోతే హార్ట్లో కూడా పీస్ ఉండదు. తర్వాత ఇద్దరు అన్నదమ్ములకి ఏమైనా ఇచ్చారనుకో, అన్నదమ్ములు నాకేమిచ్చింది ఆమెకేమిచ్చింది అనేటువంటి భావంతోనే చూస్తారు. ఆయనకేమిచ్చాడు, కానీ అన్నదమ్ముల్లో నాకెక్కువ ఇచ్చిందా ఆయనకి ఎక్కువ ఇచ్చిందా అనేటువంటిది చూస్తూ ఉంటారు. కనుక డ్రెస్సులు కొన్నప్పుడు నాకు ఎక్కువ మంచి డ్రెస్ కొన్నారా వాళ్ళకి ఎక్కువ కొన్నారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, ఒకని తల్లి ఆదరించినట్లు నేను వారికి ఆదరిస్తాను. కనుక ఒక లైఫ్ చాప్టర్ క్లోజ్ అయింది అని అంటే వాళ్ళలో అమ్మ లేకపోతే ఏమీ జరగదు. అమ్మ కావాలి. అమ్మను గురించి మాటలు ప్రభు జ్ఞాపకం చేశాడు.
యేసు ప్రభు శిలువ మీద కూడా ఎవరిని గురించి అంత శ్రద్ధ తీసుకున్నట్లు అందరి కొరకే చచ్చిపోయాడు తప్ప, అయినప్పటికీ కూడా అమ్మను దృష్టిలో పెట్టుకొని అమ్మను సరిగ్గా చూసుకునే వ్యక్తి ఎవరు అని ఆలోచన చేసి అప్పుడు యోహాన్ను పిలిచి చెప్పాడు, ఇదిగో నీ తల్లి. కనుక నేను ఎంత కేర్ తీసుకున్నానో అంత కేర్ తీసుకున్నాను. కనుక అమ్మ హృదయం పగిలేది ఎప్పుడంటే కొడుకు యొక్క అంతిమ దినంలో బ్రతికుండగా, తల్లి బ్రతికుండగా కొడుకులు కనుక చనిపోతే ఆ తల్లి యొక్క బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. యేసు ప్రభుని గురించి చెప్తారు, అమ్మ నీ హృదయంలో నుండి ఒక బల్లెము ఖడ్గం దూసుకొని పోతుంది. కనుక ఆ బల్లెం దూసుకుపోయినప్పుడు, ఖడ్గాన్ని దూసుకొని పోయినప్పుడు ఆ బాధ భరించలేనటువంటి బాధ. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఒక ఇల్లు కట్టు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూడుగాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుక్కుంటుంది. కనుక జ్ఞానవంతురాలు అని పోల్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నాడు. కనుక దేవుని వాక్యం జ్ఞానవంతురాలు తన పెనిమిటికి కిరీటం అని చెప్పాడు. పెనిమిటికి కిరీటం, తల ఉంటే కిరీటం వస్తే గౌరవం కదా, తల ఉన్నది కానీ కిరీటం లేకపోతే గౌరవం లేదు. భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. మేలు దొరికినట్లు ఉండగలను, తేలు దొరికినట్లు, మేకు దొరికినట్లు ఉండకూడదు కదా. భార్య దొరికితే ఏం దొరికినట్లు? మేలు దొరికింది అన్నట్లు ఉండాలి. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం. ఆదరణ ఎవరికి? భర్త కూడా ఆదరణ. కానీ యేసు ప్రభు సస్పెన్స్గా, థ్రిల్లింగ్గా దేవుడు ఈ యొక్క ఆదామును సృష్టించినప్పుడు మంచిదని చేశాడు, అవ్వను కూడా చేసినప్పుడు చాలా మంచిదని చేశాడు. ఒక థ్రిల్లింగ్గా దేవుడు వారికి ఇచ్చాడు. ఆదాము దగ్గరకు తీసుకుపోయి ఇదేంటో చెప్పు అని అంటే, నరుల్లో నుండి తీయబడింది కనుక నారీ అని పేరు పెట్టాడు. కానీ వాళ్ళిద్దరు కూడా ఏక శరీరమై ఉందురు. ప్రతివాడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొని ఉంటాడు. కనుక పెళ్ళి కాకముందు ఎక్కడ చూసినా ఆదరణ ఉండదు. పెళ్ళైన తర్వాత తన భర్తను చూసి నా భర్త వస్తున్నాడు, లేకపోతే నా భార్యను చూసి భార్య పుట్టింటికి వెళ్ళి రాకపోతే చచ్చిపోతున్నారంట. భార్య పుట్టింటికి వెళ్ళిన తర్వాత రాకపోతే చాలా న్యూస్ పేపర్లు చేశాయి. ఎందుకు చచ్చిపోయినాడు ఈయన అంటే, భార్య పుట్టింటికి వెళ్ళి మళ్ళీ రాకపోతే ఇంకేంటి, ఇక నాకు జీవితమే లేదన్నట్లుగా. భార్య దొరికిన వాడికి అందుకే దేవుడు చెప్పాడు మేలు దొరికింది అని. కానీ దేవుని వాక్యం స్త్రీకి దేవుడిచ్చినటువంటి ప్రాధాన్యతలన్నిటినీ జ్ఞాపకం చేస్తున్నాం. సామెతల గ్రంథం 31లో ఏం చెప్తారంటే, సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య, జెజబెల్ లాంటి ఆమె కూడా ఉంటుంది, కానీ జెజబెల్ లాంటి వాళ్ళు కాకుండా గుణవంతురాలైనటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైంది అని చెప్తా ఉంటాడు. కనుక భార్యను గురించి దేవుడు చెప్తున్నాడు. కనుక ఒకరికి భార్య దొరకాలంటే, నాకు ఈ మధ్యలో ఒక అమ్మాయి కావాలి అని నాకు తెలిసిన ఆయన ఇంకొకరికి తెలిసిన ఆయన, వాళ్ళ అబ్బాయి ఎట్లుంటాడండి అని అడిగారు. వాళ్ళ అబ్బాయి ఎట్లుంటాడంటే బాగుంటాడు, నాకు తెలిసినంతవరకు అయితే బాగుంటాడు, కానీ నాకు తెలిసినంతవరకు బాహ్యం తెలుసు, కానీ మనసులో ఎవరికి తెలియాలి? దేవుడికే తెలియాలి. కనుక దేవుని యొక్క వాక్య భావం చెప్తుంది ఏంటంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అంటే చాలా తక్కువ కదా, చాలా తక్కువ. అట్టిది ముత్యం కంటే అమూల్యమైంది. హల్లెలూయా. ముత్యం కంటే అమూల్యం. భార్య వచ్చిన తర్వాతనే కొన్ని ఇళ్ళల్లో గొడవలు వస్తాయి. అప్పటి వరకు వాళ్ళకి కల్మషం ఉండదు, అందరూ ఉమ్మడి కుటుంబం ఉంటారు. ఆ కల్మషం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, వాళ్ళకి ఇల్లు తెచ్చారు, మా వాళ్ళకి ఏం తెలియదు కదా, వాళ్ళు మేము అనేటువంటి భేదం తీసుకొస్తారు. వాళ్ళు మేము అనేటువంటి పదం ఎప్పుడైతే వస్తుందో ప్రతి ఇంట ఏదో రకమైన మూడో వ్యక్తి ఎంటర్ అయితే గొడవ వస్తుంది. మూడో వ్యక్తి ఎంటర్ కాకూడదు. ఈ మధ్యాహ్నం ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత
మేము ఇదే తగు తీర్చాలి. ఏమైపోయింది, భార్య వచ్చింది కష్టం, అత్త వచ్చింది కష్టం. ఏం చాలా సింపుల్. 30 ఏళ్ళ నుండి సోఫా ఇటు పెట్టారంట. ఆ 30 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు కోడలు వచ్చింది. ఆ కోడలు సోఫాను పక్కకు తీసి పెట్టింది, పక్కకు సైడ్ పెట్టారు. ఒక ఫోటో తీశారు, ఆ ఫోటోను పక్కకు పెట్టారు. కోడలు వచ్చింది, ఆమె ఉంటుంది వెంటిలేషన్ లేదు కనుక పక్కకు పెట్టాను. 30 ఏళ్ళ నుండి మేము ఇక్కడనే పెడుతున్నాం, ఇప్పుడు ఆమె వచ్చి తీసింది. చాలా సింపుల్, తగువ లేదు, ఏం లేదు. తినడానికి లేక కాదు, ఉండడానికి లేక కాదు, మంచి సొంత ఇల్లు లేక ఒక మంచి అందమైన కొడుకుని దేవుడిచ్చాడు. ఆ పెళ్ళైనప్పటి నుండి మాకు చెప్తాను, అయ్యా ఎట్లయినా 35 ఏళ్ళు అయిపోతే బిడ్డ పుట్టదంట. ఈ సంవత్సరం నాకు 35 ఏళ్ళు వస్తాయి కనుక ఖచ్చితంగా నేనేం చేయాలి, తల్లిని కావాలి. తల్లి కావడానికి ప్రయత్నం, ఇంజక్షన్లు, ఒళ్ళంతా ఇంజక్షన్లు పొడుచుకొని ఇట్లా అయిపోయింది. ఎట్లయినా ప్రార్థన చేయండి అంటే కఠోరమైన ప్రార్థన చేసాము. మంచి మా అర్చన కన్నా 2 రోజులు వెనకాల కన్నది, మంచిగా ఉన్నాడు పిల్లోడు పుట్టిన సంతోషం కనబడతలేదు వాళ్ళలో. నేను చెప్పిన దేవుని కొరకు పిల్లోడు కావాలని మీరు ఎంతగా ప్రార్థన చేయమన్నారో, మీరు కూడా ఎంత ప్రార్థన చేశారో. వాళ్ళు హూనమయ్యేటట్లు ఇంజక్షన్లు పొడుచుకున్న అవి పెద్ద లెక్కలు రావట్లేదు. కానీ సోఫా పక్కకు పెట్టినందుకు, ఫోటో పక్కకు పెట్టినందుకు, ఇలాంటి కనుక టీ కప్పుల తుఫాన్లు అంటారు కదా, దాని గురించి ఎన్నో ఇక మరి రకరకాలు వచ్చేస్తాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది అంటే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైనది. కనుక ముత్యం కన్నా అటువంటి అమూల్యమైనది. మళ్ళీ తర్వాత ఇంకో తగు వచ్చేసింది. ఆమె మంచి ₹1,00,000 జీతం అమ్మాయికి. మేము ఎప్పుడు పైసలు అడగలేదండి, ఉద్యోగం ఉందని చెప్పి మేము పెళ్లి చేసుకున్నాం అంటాడు అబ్బాయి. ఉద్యోగం ఉంటుందని పెళ్లి చేసుకున్నాం, ₹1 ఇవ్వట్లేదు, మొత్తం వాళ్ళ అమ్మకే ఇచ్చేస్తుంది అని చెప్తా ఉంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు సగం వాళ్ళ అమ్మకు భర్త లేడు, వాళ్ళ పిల్లల్ని పెంచింది, అయినప్పటికీ కూడా వాళ్ళ అమ్మకు ₹1 ఇవ్వద్దంటాడు. మనమే వేరుగుందాం అని చెప్పి. ఎక్కువ సంపాదించేటువంటి అమ్మాయిలను బట్టి కూడా దేవుని నామానికి మహిమ. తర్వాత ఎక్కువ సంపాదిస్తున్నాం కనుక మాదే పై చేయి ఉండాలనేటువంటిది మరొక తలం. మా ఇష్టం, మై విష్, మై లైఫ్ మై విష్ అన్నట్లుగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఉద్యోగం లేకున్నా పర్వాలే, ఉద్యోగం ఉంటే చాలు, భర్త లేకున్నా పర్వాలేదు. ఎందుకంటే నేను సంపాదించాను కనుక నేను లీడ్ చేయగలను నా లైఫ్ అనేటువంటి పద్ధతికి వచ్చేసారు. కనుక స్త్రీలు దేవుడికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని వాక్యం చెప్తుంది పేతురు పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు పత్రిక 3వ అధ్యాయంలో ఏమని చెప్తారంటే, 2వ పేతురు 3వ అధ్యాయం తీసారా? మొదటి పేతురు ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీ పురుషులకు లోబడి ఉండాలి. ఇప్పుడు పురుషుడు, ఉద్యోగం లేని పురుషుడిని చూస్తే లోబడి ఉండబుద్ధి అవుతుందా? నెపం ఏంటి అంటే, ఆయన ఏం పని చేయడు సార్, ఆయన ఏం పని చేయడు, అంతా మా అమ్మల దగ్గరికి వెళ్ళి మా ఇంటి దగ్గర నా సంపాదననే బ్రతుకుతాడు. కనుక పురుషుడు ఎట్లా అయినా సరే దేవుని వాక్యం చెప్తుంది, స్త్రీలారా మీ పురుషునికి లోబడి ఉండండి. తర్వాత హల్లెలూయా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళకి చదువు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఏం లేకపోయినా వాళ్లకు గౌరవం ఇవ్వడం వలన
ఒక మాటలు చెప్పాలంటే తమ భర్తలకు గౌరవం ఇవ్వడం వలన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, వాక్యం ఎవరన్నమాట? నీరే వాక్యం. వాళ్ళు చదువుకోలే, చెప్పుకోలే, లేకపోతే దేవుని సన్నిధిలో ఇలాంటి విషయాలు ఏం చెప్పరు. కనుక వారిలో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన వలన, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. హల్లెలూయా. అంతకుముందు ఒక ప్రీచర్ ఉండేవాడు. ఆ ప్రీచర్ చాలా గుండాయిజం, రౌడీయిజం చేసేవాడు. తన భార్య చర్చికి పోతుంటే బైబిల్ లాగేసి బాగా కొట్టేసేవాడు. అలాంటి ఆయన ఏం చదువుకోలే, కానీ దేవుడు ఆయనను పట్టుకున్నాడు. ఎవరి వల్ల నువ్వు దేవుని సన్నిధికి వచ్చావంటే, నా భార్య వల్లనే, ఆమె సహనం, ఓపిక వల్లనే. జైల్లో ఉంటే కూడా దగ్గరికి రమ్మని పిలిచి ఈ వెంట్రుకలు బట్టి కొట్టేవాడంట, నువ్వు బొట్టు పెట్టుకోకుండా వచ్చావని. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, మీ పరిశుద్ధమైన ప్రవర్తన వలన, వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవలసు. దేవుని సన్నిధిలోనికి ఆ భార్య ఇంత భక్తిపర్రాలు, ఈరోజు ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఈరోజు ఇలా ఉంటుంది అనేటువంటిది వాక్యం లేకుండానే తమ భర్తలను, వారిని దేవుని సన్నిధికి తీసుకురావచ్చు. హల్లెలూయా. కనుక ఒబీడియంట్గా, దేవుడి కొరకు ఒబీడియంట్గా తన ఇల్లు కట్టబడేటువంటి విధానంలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన కొరకు చేస్తాడు. తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మనం చూపించే వాటి మీద ఇంట్రెస్ట్ కాదు. మనం అనుకుంటాం 3వ వచనం చాలా అందంగా కనబడతాయి. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకుంటయు, వస్త్రములు ధరించుకునుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక. హల్లెలూయా. మంచిగా సిద్ధపడాలి, మంచిగా రెడీ అవ్వాలి, మంచిగా తయారు కావాలి. కనుక మంచి జడలు అల్లుకుంటే కదా, ఒకసారి కొప్పే ఉండదు కానీ ఇంత పెద్ద జడ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, అరే వీళ్ళు జడ ఎంత బాగా ఉన్నారు అనుకుంటాం కదా. దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడు అంతా కొత్తిమీర కట్టలే అని ఆయన చెప్తున్నాడు. ఎవరైనా పొడుగు జడ అంతా ఏమో చూద్దామంటే ఎవరికి పొడుగు జడ కనబడట్లేదంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, జడలు అల్లుకోవడం, బంగారు నగలు ధరించుకోవడం, వస్త్రంలో ధరించుకోవడం, వెలుపటి అలంకారం మీకు. నేను హాస్పిటల్ ఉన్నాను. హాస్పిటల్ ఉన్నప్పుడు ఒక ఆమె ఫుల్ డ్రెస్ వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని వచ్చింది. నేను అనుకున్నా డాక్టర్ అమ్మనేమో ఏమో అనుకున్నా. తర్వాత చీపురు పట్టుకొని వచ్చింది. డాక్టర్ అమ్మనేమో సింపుల్గా వచ్చింది. కానీ ఎవరికి నమస్తే పెడతాం? ఆమె మీద పాపం ఫంక్షన్కి వచ్చినట్లుంది, టైం అయిపోతుందని అదే మంచి ఆభరణాలు అవన్నీ ధరించుకొని వచ్చేసింది. నేను విచిత్రమైన అబ్బాయి, ఇంత ఇది వచ్చింది, ఈమె సూపర్డెంటా లేకపోతే ఏదైనా ఉన్నదేమో అనుకున్నా. చీవిరు పట్టుకొని వచ్చింది, డాక్టర్తో తిట్లు తిన్నది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఓహో మనం క్యారెక్టర్ లేకుండా, ఒక విలువైనటువంటి విధానం బ్రతకకుండా, మనం ఎంత బాగా డ్రెస్లు వేసుకున్నా, ఎంత బాగా అలంకరించినా ఆ హోదాకు సరిపోకపోతే అది వ్యర్థం. హల్లెలూయా. దేవుని వాక్యం చూస్తాం, జడలను అల్లుకొనుటయు, వెలుపటి బాహ్యమైనటువంటి వెలుపటి అలంకారం మీకు అలంకారం కాక సాధువైనట్టు, మృదువైనట్టు, నైనా గుణమను అక్షయ అలంకారము మీకు, మీ హృదయపు అంతరంగంలో ఉన్నటువంటి స్వభావం మీకు అలంకారంగా ఉండవల్ల. హల్లెలూయా. ఒకరోజు నేను విస్తుపోయేటువంటి విధానంలో చూసా. ఒక పెద్ద మీటింగ్ జరుగుతూ ఉంది కాంగ్రెస్ వాళ్ళ ఆఫీస్లో, గాంధీ భవన్లో. ఒక ఆమె కూర్చున్నది, ఆమె చాలా గొప్ప లీడర్. ప్రార్థన చేయడానికి నన్ను పిలిస్తే నా పక్కగా ఆమె కూర్చున్నది. కూర్చొని ఫోన్లో మాట్లాడుతున్నాయి.
మా ఆయన వచ్చాడేమో చూడు, మా ఆయనకి ఇది పెట్టు, నేను ఫ్రిడ్జ్లో ఇది పెట్టా, అక్కడ ఇది పెట్టా, ఆ ఫ్రూట్ కోసి పెట్టు, అన్నం తిన్న తర్వాత ఇది పెట్టు అని చెప్పి కాంగ్రెస్ పెద్ద లీడర్ ఆమె పెద్ద మీటింగ్ జరుగుతుంటే తన భర్త కొరకు తన పిల్లల కొరకు ఫోన్ చేసి చెప్తా ఉంది, ఈయన వస్తే ఇది ఇవ్వు, ఆయన వస్తే అది ఇవ్వు, ఈయనకు షుగర్ ఉంది కనుక అది ఇవ్వద్దు అని చెప్పి తన భర్త గురించి తన పిల్లల కొరకు శ్రద్ధ తీసుకుంది. ఆమె ఒక అన్యురాలు అయినప్పటికీ కూడా ఆ పెద్ద మీటింగ్లో ఎవరైనా ప్రసంగం చేయని కానీ తన ఇంటి వారి కొరకు బాగా ఆలోచన చేస్తూ ఉంది. నాకు అనిపించింది చాలా ఎవర్ గ్రేట్ అనిపించింది. నా అంతలో నేను చూసుకుంటే నాకు ఇక్కడ మంచి కాంగ్రెస్లో మంచి పలుకుబడి గల హోదా ఇచ్చారు. ఇంత ఇచ్చిన వాళ్ళకి నేను వీళ్ళ కొరకు న్యాయం చేకూర్చాలి అనుకున్నాను కాదు, తన భర్త కొరకు ఆలోచన చేస్తుంది, తన పిల్లల కొరకు ఆలోచన చేస్తుంది. లేట్ అయిపోతే ఈ గడియ పెట్టు, ఆ గడియ పెట్టు, 2 తలుపులు అట్లా తెరిచి పెడితే ఫోన్లు పోతాయి కనుక వాళ్ళు పెద్ద కనుక అట్లాంటి కాకుండా ఒక శ్రద్ధ అనేటువంటి, సెక్యూరిటీ అనేటువంటి, భద్రత అనేటువంటిది తీసుకొని వారి ఆరోగ్య విషయమై ఆమె జాగ్రత్తగా తెలుసుకుంటుంది. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం చెప్తుంది. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే సాధువైనట్టు మృదువైనటువంటి గుణమను అక్షయాలంకారము, క్షయమైనటువంటిది కాదు, అక్షయ అలంకారం మీకు అలంకారం. క్షయం అంటే ఏంటి? పాడైపోయేది. అక్షయం అంటే ఏంటి? పాడుగానటువంటి అలంకారం మీకు అలంకారంగా ఉండవలను. మా అమ్మ చాలా మంచిది అనాలంటే ఇంత కష్టపడాలి కదా. అది దేవుని దృష్టికి మిగుల విలువైనది. అది దేవుని దృష్టికి మిగుల విలువ. నా సెల్ ఫోన్లకి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ ఈ పూటకి ఏముండాలి చెప్పండి అని అడుగుతా ఉంది భార్య. ఏముండాలి అంటే ఇడ్లీ వండు అన్నాడు ఆయన. ఇడ్లీ రోజు తినేదే కదా, మానేద్దాం. తర్వాత ఇంకోటి చెప్పింది, ఇంకోటి చెప్తే ఇది కూడా దాటేసింది, ఇంకోటి చెప్పింది ఇది కూడా దాటేసింది, ఇంకోటి చెప్పింది ఇది కూడా దాటేసింది. మళ్ళీ అంటుంది ఏం వండాలో చెప్పండి అని. ఏమీ లేదు, అలాంటి పత్నులు ఉన్నారని అర్థమైంది నాకు కదా. నీ మాట దాటేయను, ఏం వండాలో చెప్పండి అంటుంది. ఏం వండాలో చెప్పండి, ఇది వాతం కదా, ఇది అది కదా, ఇది కదా అని చెప్పి అన్నీ కూడా దాటేది. పని తప్పించుకునేటువంటి స్వాజ్ఞులు ఉన్నారు. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మనం పని తప్పించుకోకుండా మృదువైనట్టు అక్షయ అలంకారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఇంకా మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే అటువలే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ సొంత పురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకున్నారు. 100 ఏళ్ళు అయింది అబ్రహాంకి శారమ్మకి. 100 ఏళ్ళు అయితే ఆయనకేమో చూడు అంటారు కానీ ఏం కావాలో చెప్పండి అనేటువంటి ఆమెను ఈమెనే చూశాను. 100 ఏళ్ళు అయిపోతే వృద్ధులైపోయారు. వృద్ధులైపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ 100 ఏళ్ళ ప్రేమ ఎట్లుంటుంది? 3 నెలలు అయితేనే రకరకాల పరిస్థితులు. సంవత్సరాలు గడిచిన కొలది దూరం అవుతుందా, దగ్గర అవుతుందా? ఇద్దరు కూడా ఒక చోట కూర్చోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్ళలో ఆకర్షణ తగ్గిపోతుంది. దేవుని వాక్యం పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండడం వలన కొంతమంది ఏం చెప్పినా సరే నో అంటారు, మంచి చెప్పినా సరే నో అంటారు కదా. విసుగురాని పురుషులు ఎవరు? మీరు షాపింగ్ పోతే, మీరు కనుక షాపింగ్ పోతే విసుగురాని పురుషులు ఎవరో చెప్పాలి. వెంటనే కొంటారా? ఎన్ని చీరలు అక్కడ తెప్పిస్తారు, ఎన్ని చీరలు చూపిస్తారు, ఎన్ని చీరలు చూపించినా వాటిలో ఒక్కటి కూడా నచ్చారు కదా. అందుకే మీ పురుషులు మీతో పాటు షాపింగ్ వస్తారా? ఎందుకు రారు?
రావాలి కదా. ఎందుకు రారంటే విసుగు తెప్పిస్తాం కదా. మళ్ళీ ఏది ముందో ఏది కొన్నామో అది పక్క పెడితే దాంట్లోనే తీసుకుంటారు. చూస్తాం ఎన్ని ఉన్నాయో చూసి ఆ ఒక్కటే ఆ షాప్ అంతట్లో అది ఒక్కటే నచ్చిందని పెడతారా వాళ్ళు? మీరు వద్దన్నది ఇంకోటికి నచ్చుతుంది కదా. కనుక నీకు ఎన్ని డబ్బులైనా ఇస్తాం కానీ మీతో మేము రామంటారు. పెళ్ళైన కొత్తలో మీకు కొంగు బట్టే తిరుగుతారు. ఒకరు ఇద్దరు పిల్లలు అయిన తర్వాత నీకు ఎంత కావాలో అంత ఇస్తాం, షాపింగ్ చేయి అంటారు. మీరేం చేస్తారు? పక్కింటి వాళ్ళనో ఎదురింటి వాళ్ళనో తోడుకు తీసుకొని పోతారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళు దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలంట. తమ పురుషులకు లోబడి ఉండటం వలన తమను తాము అలంకరించుకున్నారు. ఆ ప్రకారము శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట? వృద్ధాప్యంలో 100 ఏళ్ళు ఉన్నోడిని శారా ఏమని పిలిచింది? నా యజమానుడని పిలిచింది. నా యజమానుడని పిలిచి అతనికి ఎంతో గౌరవమైనటువంటి స్థానం ఇచ్చింది. యజమానుని పిలుచుచు అతనికి లోబడి ఉండేను. హల్లెలూయా. ఇట్లా అనలే నాకు కాలు నొప్పి అంటే నాకు కూడా కాలు నొప్పి తీసుకోవచ్చు కదా నీళ్ళు అన్నదా? నీకు ఏ నొప్పి ఉన్నా సరే ఎవరికి చెప్పాలి? ఆయనకు చెప్పాలి. కాకపోతే ఆయననే అడిగినప్పుడు నేనెంతనో నువ్వు అంతే కదా. నాకు కూడా ఇంత ఏజ్, నీకు కూడా అంతే ఏజ్, కాకపోతే 1 సంవత్సరం తక్కువ ఉండవచ్చు. కానీ నాకేమవుతుందో నీకు తెలుసా అనేటువంటి పరిస్థితి వేసారా? మనమైతే తీసుకోవాలి ఉన్నాయి నీళ్ళు, నువ్వు తీసుకొని నాకే తెచ్చి అంటారు. నేను అట్లా అనలే బైబిల్లో. కనుక పూర్వం ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అన్నారు. మరి మనం అట్లా అంటే ఆ జాబితాలోకి వస్తామా? జాబితాలోకి రావాలి. మనకి ఇష్టమైన వంట వండుతాం కానీ ఒకసారి ఇష్టం కాకపోతే ఆ వంట వండం. దేవుని వాక్యం చెప్తుంది పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు. మరి ఫోన్ చేసి డిమాండ్ అలా అది ఇస్తావా లేదా? నాకు తెలిసిన ఒక కోడలు ఉన్నది, పాస్టర్ గారి కోడలు. ఆయన పాస్టర్ గారు చనిపోయారు. ఆయన ఉన్నప్పుడు మేమిద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం. ఆయన చనిపోక మునుపు ఆమె మామయ్య గారు ఇది తెస్తారా అని అడిగేది. ఇక మామయ్య గారు పిలుపు అని పిలిచిన వెంటనే ఏమన్నా తెస్తారా అనే మాటనే వస్తుంది అని చెప్తే ఇక మాంసము లేకపోతే ఏదో ఒకటి తీసుకెళ్ళేవాళ్ళం. కానీ దేవుని వాక్యం చెప్తుంది దేవుని ఆశ్రయించిన పరిశుద్ధమైన స్త్రీలు అలా తమ భర్తలను లోబడుట చేత తమను తాము అలంకరించుకున్నారు. పెద్దరికం ఇవ్వాలి అంటే ఏదైనా పెళ్ళిలో ఏమైనా మాట్లాడాలంటే మేమంతా రబ్బర్ స్టాంపే. ఎవరు మాట్లాడాలి? ఆ వ్యక్తులు మాట్లాడాలి కదా. మేమంతా ఇది బాగాలేదు అంటే బాగాలేదంట అంతే. దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళకి లోబడి ఉండడం వల్ల కొంతమంది సునాయాలు నీకేం తెలియదు ఊరుకో అంటారు. వాళ్ళకన్నా ఎక్కువ తెలిసినా సరే నీకేం తెలియదు ఊరుకో, నువ్వు మౌనంగా ఉండు, అంతా మేమే చూసుకుంటాం. దేవుని వాక్యం చెప్తుంది పురుషుడికి స్త్రీ ఎట్లా ఉండాలి? కిరీటంగా ఉండాలి. స్త్రీకి పురుషుడు ఎలా ఉండాలి? తలగా ఉండాలి. తల మాట్లాడుతుందా? దేహం మాట్లాడుతుందా? మనం ఏం చేస్తాం? దేహాన్ని పక్క పెట్టి మనమే తలలాగా మాట్లాడతాం కదా. ఏం చేసినా నీకేం తెలియదు, నువ్వు ఊరుకో కదా. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే ఇలాంటి వ్యక్తులను దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత ఆ ప్రకారం శారా అబ్రహాముకు యజమానుని పిలుచు అతనికి లోబడై ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొంచు ఏ భయానికి బెదరక ఉండిన ఎడలా ఆమెకు పిల్లలు అవుతారు. భయపడమని చెప్పట్లేదు ఇక్కడ. ఏ భయానికి బెదరకున్నట్లయితే ఆమెకు పిల్లలు అవుతారు. హల్లెలూయా.
దేవుడు స్త్రీలను ఎందుకు చేశాడు అని ఆలోచిస్తే తమకన్నా లోబడి ఉండడానికి చేశాడు, కనుక సబార్డినేట్గా ఉండడానికి చేశాడు, దేవుడికి భర్తకు సహాయకారిగా ఉండడానికి చేశాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. మళ్ళీ మంచి చదువు. ఓకే, ఏమైందంట? ఎవరి కొరకు అంట? ఉండాలని చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని చెప్పి ఎవరి కొరకు చేశాడు? పురుషుని కొరకు చేశాడు. స్త్రీ పురుషుని కొరకే కానీ మనమేమంటున్నాం? మా కొరకే పురుషుల్ని చేశారంటున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మరి పురుషుని వాయిస్ ఎక్కువ ఉండాలా, స్త్రీ వాయిస్ ఎక్కువ ఉండాలా? ఎవరి వాయిస్ ఎక్కువ అవుతుంది? ఎవరి వాయిస్ ఉంటాయా అమ్మ? అట్లానే మీ ప్రశ్నలకు అన్నిటికీ సమాధానం బైబిల్. ఓకే, నాది కాదు, మా పాస్టర్ అమ్మ కూడా కోపం వస్తుంది. అట్లా కాదు, కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది? అట్లా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 3వ వచనం చదవండి. కొరింథీ పత్రిక 11:3. హల్లెలూయా. హైరార్కీ ఉంది ఇక్కడ. ప్రతి పురుషునికి శిరస్సు ఎవరంట? దేవుడు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు. కనుక క్రీస్తుకు స్త్రీకి పురుషుడు ఏమవుతాడు? శిరస్సు అవుతాడు. మరి ఏం మాట్లాడాలి? శిరస్సే మాట్లాడాలి కదా. అది ఇద్దరు సమానం అంటే సమానమే, కాదంటలే. కానీ మాట్లాడాల్సింది ఎవరు? శిరస్సు మాట్లాడాలి కదా. అమ్మా అబ్రాహం గారు మాట్లాడినదేమో. ఆయననే ప్రాబ్లమా? అయినా లోబడి ఉండాలంట దేవుని వాక్యం. మీరు అన్నీ అడుగుతారని నాకు తెలుసు, అందుకే నేను కూడా మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతాను. దేవుని వాక్యం చెప్తోంది ఆయన మాట్లాడినివ్వాలి. హల్లెలూయా. పురుషుడు ఎవరిని మాట్లాడినివ్వాలి? దేవుని మాట్లాడినివ్వాలి. కనుక మిమ్మల్ని ఎట్లా పెట్టాడంటే కిరీటంగా పెట్టాడు. మీ వలన ఏం కలగాలి? గౌరవం కలగాలి. కిరీటం అంటే రాజరికం ఇచ్చినట్లు కదా, గౌరవం కలగాలి. కనుక దేవుడు మీ ప్రవర్తనను బట్టి పురుషునికి గౌరవప్రదమైన స్థానం. సామెతల గ్రంథం 31:10 ఏముంటుంది? ఇంకా అదే కిరీటం అని గవని ఎదుట పేరు కొనినవాడే ఏమని 30 ఆమె పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండేటట్లు చేసే వ్యక్తి ఎవరన్నమాట? భార్య. హల్లెలూయా. ఈమె రోడ్లు వేసుకొని నోరేసుకొని పడిపోతుంటే భర్త అయ్యా నీకు ఇంట్లో కూడా గెలవు బయట కూడా గెలవు అంటారు. కనుక ఎక్కడ ఉండాలి? మన పెనిమిటి దేశ పెద్దలతో కూడా కూర్చుండబెట్టేంత శక్తి సామర్థ్యం ఎవరికి కలగాలి? తన భర్తకి కలగాలి అని కోరుకోవాలి. అందుకే స్త్రీకి కిరీటం ఎవరు? భర్తకు కిరీటం ఎవరు?
స్త్రీకి కిరీటం ఎవరు? భర్త. భర్తకు కిరీటం ఎవరు? క్రీస్తు. కనుక దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉండాలి స్త్రీ పురుషులు ఇద్దరు. కానీ అలా లోబడి ఉండాలి. పరిశుద్ధమైన స్త్రీలు అలా లోబడి ఉండాలని దేవుని వాక్యం చెప్తున్నది. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 5వ వచనం, హల్లెలూయా. ఈ మధ్యలో కొంగులేసుకొని ప్రార్థన చేయడం చాలా కష్టమైపోయింది కదా. అన్నీ బేబీ కటింగ్లే కనుక కొంగులేసుకోవట్లేదు. కొంగులేసుకొని ప్రార్థన చేయాలంట. తల మీద ఏమేసుకోవాలి? ముసుగు వేసుకోవాలి ప్రార్థన. లేకపోతే తన భర్తకు అవమానం తెచ్చినటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఫోటోలు కనబడ్డప్పుడు అసలు వేసుకోరు. ఈ తల ఎంత చెప్పినా ఇక్కడ నుండి ఇక్కడికి అది ఎప్పుడు జారిపోతుందో జారిపోవాలి. వేసుకోవడం వేసుకుంటారు, అది జారిపోయిందని బహానా చెప్తారు. బహానా అంటే ఒక అవకాశం. కొంగు జారిపోయే కొంగు ఎందుకు వేసుకోవాలి? పైన ఒకటి కట్టుకోవాలి కదా. కొంతమంది ఉంటారు అట్లా, పర్వాలేదులే అన్నా సరే నిండు కొంగేసి. ఇందిరాగాంధీ నిండుగా కొంగేసుకొని ప్రసంగాలు చేసేది. మన ఇందిరాగాంధీ అంత పెద్దటోళ్ళమ్మా. ఫ్యాషన్ ఏమొచ్చింది? ఫ్యాషన్ వచ్చేసింది. కనుక కొంగేసుకోకుండా ప్రార్థన చేసే వాళ్ళు గుండు గీయమని చెప్తుంది బైబిల్. ఏం చేయాలంట? కొంగేస్తే జుట్టే. అందుకే జుట్టు గుండు గీసుకొని ముసుగేసుకోకుండా బెస్ట్. గుండు గీసుకొని ముసుగేయకుండా ప్రార్థన చేయమంట. అట్లా అని చెప్పట్లే. ఏమని ఉంది? గుండు గీసుకున్న వాళ్ళు ఆ స్త్రీ తన తలను, తల ఎవరన్నమాట? పురుషుడు. పురుషునికి అవమానం తెచ్చేదానిలాగా అవుతారు. నీ ఫ్యాషన్ కొరకు ఆయనకు అవమానం తీసుకొస్తా కదా. పలానా ఆయన భార్య చూడు ముసుకేసుకోకుండా అట్లా కొన్ని ఇలాంటి విషయాలు ఉన్నాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది. ఈ రకమైనటువంటి భావం ఇక్కడ దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏడవ వచనం 6వ వచనం ఏం చెప్తుందంటే వేసుకొనని ఎడల ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడ కత్తి పెట్టుకోవాలి, మంగళ కత్తి. ఏం చేసుకోవాలి? ముసుగు వేసుకోకపోతే ఏం చేయాలంట? చదవమ్మా, మంచిగా చదువుతావు కదా, చదువు. ఏమని ఉంది? ఆమె తల వెంట్రుకలు ఏం చేయాలి? కత్తిరించుకోవాలి. వాళ్ళు కత్తిరించుకోకపోతే ఎవరు కత్తిరించాలి? ఇక్కడ ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళలో ఎవరైనా ఒకరు ధైర్యం చేయాలి కదా. తర్వాత ఏమవుతుంది? అట్లా ముసుగు వేసుకోవడం స్త్రీకి అవమానం అనిపిస్తే ముసుగు వేసుకోవాలి. ఇప్పుడు గుండుతో ప్రార్థన చేయడం ఇష్టమా? ఎంట్రుకలతోటి ముసుగేసుకొని ప్రార్థన చేయడం ఇష్టమా? అట్లా వేసుకోకపోతే ఏం చేయొచ్చంట? క్షౌరం చేసుకొని నిలబడవచ్చంట. అప్పుడు గుండు మంచిగా ఉంటుందా? గుండు మంచి తల వెంట్రుకలు ఉన్నది మంచిగా ఉంటుందా? బైబిల్ చాలా ఈజీగా చెప్తుంది, సింపుల్గా. దేవుని వాక్యం చెప్తుంది. స్త్రీలకి ప్రాధాన్యత ఇచ్చాడు. స్త్రీ గౌరవం, ఒక భర్తను గౌరవపరిచేటువంటి శక్తి కూడా మీకు ఇచ్చాడు. గౌరవంగా లోబడేటువంటి తత్వం మీకు ఇచ్చాడు. అలంకరణ గురించి చెప్పాడు. మంచి మీలో ఉన్నటువంటి సామర్థ్యం పెంచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కొంతమంది ఆ కొంగు ఇట్లా అనుకొని అది జారిపోకపోతే ఇట్లా అని కూడా అంటారు, జారిపోయేటట్లు. అమ్మా చూడండి, నీకు అవసరమైంది ఎతికావా? చదవమ్మా. స్త్రీకి తల వెంట్రుకలు
పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకున్నట్టు ఆమెకు ఘనము. కనుక ముసుగు వేసుకోవాలి. తల వెంట్రుకలు బయట బాహ్యంగా, దేవుని సన్నిధిలో కాదు కదా. అప్పటి కాలంలో నూనె పెడితే పెద్దగా పెరిగేవి కనుక చాలా పొడుగుండేవి. వాళ్ళని చూసి అబ్బా ఎంత అందంగా ఉన్నదని అనేవాళ్ళు. ఇప్పుడు అంటున్నారా? కనుక దేవుడు అలాంటి వెంట్రుకలు మీకు అనుగ్రహించినందుకు, కనుక తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచిన ఆమె ఎంత ఎంత పెద్ద జుట్టో కదా, దాంతో తుడలేరు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి ఘనం తెచ్చేటువంటి పైట చెంగుగా మీకు దేవుడు ఇచ్చాడు. కనుక వీటిని మీరు అభివృద్ధి పరచుకోవాలి, పెంచుకోవాలి. ఆమెకు ఘనము. హల్లెలూయా. కనుక తల వెంట్రుకలు పెంచుకోవడం ఘనం. కనుక దేవుని వాక్యం మనకు చెప్తుంది, క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి తప్ప ఇంకెవరికి వెంట్రుకలు ఊడిపోవు. స్త్రీకి వెంట్రుకలు చాలా అందంగా దేవుడు ఇచ్చాడు. మాకన్నా గుండె అవుతుంది, కానీ మీకు ఎవరికైనా గుండె అవుతుంది అట్లా కాదు కదా. ఆ జుట్టు చాలా బాగుండేది పెళ్ళైనప్పుడు. కనుక ఇప్పుడు జుట్టు పెంచుకుందామంటే రాదు, దూకుందామంటే దువ్వెనక్కర్లేదు, అలా అయిపోయింది. కనుక దేవుని వాక్యం, మా సుధీర్ ఎట్లా జుట్టు ఉండే అట్లా జుట్టు ఉండేది. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, నువ్వు ఘనంగా ఉండాలి అంటే జుట్టు పెంచుకోవాలి. జుట్టు దేవుడు నీకు ఇచ్చిన పవిట చెంగులాగా ఉండాలి అని చెప్పి దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక ఆ ప్రకారమే దేవుని కొరకు మనం కనుక తల మీద ఉండవాలి. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు. 11వ వచనం, అయితే ప్రభునందు స్త్రీకి హల్లెలూయా. కనుక అవ్వ ఎక్కడి నుండి వచ్చింది? ఆదాము నుండి వచ్చింది కదా. ఇప్పుడు పుట్టే వాళ్ళందరూ ఎక్కడి నుండి వస్తున్నారు? స్త్రీ నుండి వస్తున్నారు. దేవుడు చెప్పాడు, మొట్టమొదట ఆదాము నుండి స్త్రీ వచ్చింది. ఇప్పుడు పుట్టే వాళ్ళంతా స్త్రీ నుండి పుడుతూ ఉన్నారు. హల్లెలూయా. కనుక దేవుడు అది ఘనంగా ఇచ్చాడు మీకు. ఆ ఘనమైనటువంటి రీతిలో వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. కనుక స్త్రీ పురుషుడు వేరు కాదు, అయితే దేవుడు ఆ రకంగా సృష్టించాడు. హల్లెలూయా. ఆ మధ్యకాలంలో ఎవరో పురుషుడు ప్రెగ్నెంట్ అయ్యాడంట, పేపర్లు వేశారు. అది కాదు. తర్వాత దేవుని వాక్యం చెప్తుంది, పురుషుడి నుండి ఒక్కసారే ప్రక్కటెముక నుండి స్త్రీని చేశాడు, వారిద్దరూ ఏక మనస్కులై ఉంటారు, ఒక్క శరీరమై ఉంటారు. హల్లెలూయా. కనుక ఇంకేమైనా కావాలంటే తర్వాత ఎప్పుడైనా చూసుకుందాం. కనుక దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. కనుక కొంతమంది స్త్రీల ముందర మాట్లాడాలంటే పురుషులకే భయం. కనుక అలాంటి జెజబెల్ లాంటి వాళ్ళు ఉండకూడదని చెప్తున్నాడు. కనుక అబ్రహాం విశ్వాసులందరికీ తండ్రి కనుక ఆ శారమ్మను జ్ఞాపకం చేసుకోండి, ఆమెలాగా ఉండండి అని చెప్తున్నాడు. కనుక ఆమె ఆ వయసులో కూడా అతనికి యజమానుడని పిలుస్తూ వచ్చింది కదా. మీరు అందరూ పేర్లు పెట్టి పిలుస్తారా? ఓ అంటారా? కొంతమంది వినబడుతుందా లేదా? ఉన్నావా? ఉన్నారా లేదా? వింటున్నావా లేదా? వస్తావా లేదా అని రకరకాల పిలుపులు కదా. కనుక ఓయిన్లు అని పిలవమన్నారా? మా అయ్యగారు అక్కడ ఉన్నాడు, మా యజమాని అక్కడ ఉన్నాడు, ఆయనను పిలవాలి. వీళ్ళ నాన్న అంటారు, పిల్లలు పుట్టితే వీళ్ళ నాన్న అక్కడ ఉన్నాడు వీళ్ళు అంటారు కదా. అసలు ఒరిస్సా వాళ్ళు అసలు వాళ్ళ భర్తల పేర్లు చెప్పరు. మన తల కింద బాదుకున్నా సరే చెప్పారు. ఇంకా షవర్ అంటారు, వీళ్ళ నాన్న అంటారు. आपका हस्बैंड का नाम क्या है అంటే చెప్పరు. देखो कैसा बता रहे. కొంతమందికి ఉంటుంది అట్లా. రాజస్థాన్ వాళ్ళు కూడా చెప్పారు. మరి ఎట్లా తెలుసుకోవాలి? వాళ్ళ ఇంటికి కనుక ఈ లెక్కలకు పోతే, ఎవరు ఎలక్షన్ ఓట్ల లెక్కలకు పోతే
చెప్పారు. అది పెద్ద తలపోటు. కనుక దేవుని వాక్యం చెప్తుంది, మీ భర్తలను మీరు ఎప్పుడు ఏమని పిలవాలి. కనుక సామెతల గ్రంథం 31లో ఏమని ఉంటుందంటే, ఒక స్త్రీ దేవుడు ఆమెను గొప్పగా హెచ్చించాలి. మీ భర్తలు మిమ్మల్ని గౌరవించాలి, మీ కుటుంబంలో మీ పిల్లల్ని యెహోవా యందు భయభక్తులు గల అదే పైకి చదువు. జ్ఞానం కలిగి నోరు తెరుస్తుందంట. ఎలా పడితే అలాగ మాట్లాడదు. జ్ఞానం కలిగి నోరు. ఒకవేళ ఆమె కనుక మాట్లాడితే కృప కలిగిన ఉపదేశం ఆమె బోధిస్తుంది. తర్వాత ఇంటి వారి నడతలన్నిటినీ బాగా ఎక్కడి నుండి వచ్చాడు, ఏ బస్తీ నుండి వచ్చాడు, ఏ షాపు నుండి వచ్చాడు, ఆయన బాగా కనిపెడుతుంది. ఏ షాపుకి వెళ్ళకూడదు ఆ షాప్కి వెళ్తే కనిపెడుతుంది. ఎలా నడవకుండా రోడ్డు గొలుస్తే కనిపెడుతుంది. తన పిల్లల యొక్క భవిష్యత్తునంతా కూడా తీర్చిదిద్దుతుంది. హల్లెలూయా. కనుక మీ పిల్లలకి పాటలు నేర్పిస్తుంటే నేను అనుకుంటే ఎప్పుడు, అరే ఎన్నిసార్లు పాడిపించిందో, ఎన్నిసార్లు పాడిందో. కనుక ఆ రకంగా వాళ్ళు వీళ్ళు నేర్చుకున్నది ఒక ఎత్తు అయితే, వాళ్ళ అమ్మ ఎన్నిసార్లు నేర్పిస్తే ఈ పిల్లవాడు ఇంత ప్రయోజకుడు అయ్యాడు. ఎవరి మాట వింటాడు పిల్లోడు ఇంట్లో? తల్లి మాటనే వింటాడు కదా. ఎన్ని కొనిచ్చినా సరే, ఎన్ని డ్రెస్సులు తెచ్చినా మా అమ్మ తెచ్చింది అంటాడు, కానీ మా నాన్న తెచ్చిండని ఎప్పుడన్నా ఒకసారి. డబ్బులు నాన్నవి కాదు, వాళ్ళకి తెలిసిందేంటి, అమ్మాయి అన్నీ స్నానం చేపిస్తుంది అమ్మ, తిండి పెడుతుంది అమ్మ, మనకి సిక్ అయితే ఏడ్చేది అమ్మ. నాన్న ఏడుపు ఎవడికి వినబడదు కదా. ఇది కావాలి అని ఆర్డర్ ఇస్తే సాయంకాలానికి వచ్చేయాలి కదా. ఇక్కడ తీసుకెళ్ళాలని ఆర్డర్ ఇస్తే అక్కడ తీసుకెళ్ళాలి కదా. ఎంత ప్రయాసం పడినా నాన్న ఓన్లీ ఒక స్టీవర్డ్షిప్, కానీ అమ్మ స్టీరింగ్ షిప్ కదా. అమ్మ ఏంటి? స్టీరింగ్. ఆమెకి పోవాలని ఇష్టం లేదనుకో, మన అరిచి గీ పెట్టినా సరే, తలకాయ తీసి కింద కొట్టుకున్నా సరే పోనే పోరు. ఎక్కడైనా షాపింగ్ పోదామని అనుకుంటే అది కూడా పోరు. ఎవరైనా ఇంటికి పోవద్దు అనుకుంటే వాళ్ళు అనుకున్నారనుకో కదా, ఎవరిని వెళ్ళనివ్వరు. వాళ్ళు వెళ్ళరు, ఎవరిని. ఒకవేళ వెళ్ళిండ్రు అని తెలిస్తే వాళ్ళకున్న యాతన నానా రకాలుగా ఉంటుంది కదా. నిజమేనా? ఎక్కడికి వెళ్ళి కనుక ఇలాంటివన్నీ కూడా ఒక స్త్రీలో స్టీరింగ్ ఉంటుందంట. ఆ స్టీరింగ్ ప్రకారం వాళ్ళు జీవిస్తారు. వాళ్ళని నిలబెట్టి ఈ మధ్యకాలంలో ఒక పురుషునికి ఉండేటువంటి కష్టాలు కదా, అదేమంటారు, స్త్రీ వలన వచ్చేటువంటి కష్టాల గురించి భార్యాబాధితుల సంఘం ఒకటి తాడేపల్లిగూడెంలోనే ఈ మధ్యకాలంలో ఒరిస్సాలో ఇక్కడ రాజస్థాన్లో వచ్చిందంట. భార్యాబాధితుల సంఘం ఉంది, జాగ్రత్త. వాళ్ళు తెలియక కానీ లేకపోతే వాళ్ళు ఎన్ని కేసులు వేసేవాళ్ళు. కనుక ఈ రకమైనటువంటి తగాదాలు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యం. మిమ్మల్ని మెచ్చుకునే వాళ్ళు ఎవరు? ఎంతమంది మెచ్చుకున్నా సరే, మీ వంటను మెచ్చుకునే వాళ్ళు ఎవరు? మెచ్చుకుంటే సరిపోతుంది, భర్త మెచ్చుకుంటే సరిపోతుంది. మళ్ళీ చేసి పెట్టాలనిపిస్తుంది మీకు కూడా కదా. మాకున్నటువంటిది ఏంటంటే ఇది బాగాలేదని చెప్పడమే. కనుక దేవుడు బాగున్నది. ఒక ఆమె అంట కూర తెచ్చి పెట్టిందంట, బాగుందని చెప్పి తిన్నదంట. అరే రోజు చేసేదాన్ని ఈరోజు ఇంత బాగా చేసావు అని చెప్తే ఆ పక్కింటి అడుక్కొని తీసుకొచ్చి పెట్టా, పక్కింటి వాళ్ళు చేస్తే బాగుందా అని చెప్పి మొటికాయలు వేసిందంట. కనుక ఈ రకమైనటువంటి విధానాల్లో ఉన్నాం. కనుక దేవుడు చెప్తున్నటువంటి మాట, భర్త నిన్ను మెచ్చుకోవాలి కదా, నీ పిల్లలు మిమ్మల్ని మెచ్చుకోవాలి. పొరుగింటికి పిల్ల కూర మంచిగా ఉంటుందని కదా. పక్కిన
నాకు వస్తున్నాయా? నేను చూస్తున్నా కదా, సొసైటీలో చూస్తూ ఉన్నా. అట్టడుగు స్థానం నుండి బాగా ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళని చూస్తున్నా కనుక, ప్రతి వాళ్ళని చూస్తూ ఉన్నా కనుక, అలాంటి విషయాలు నేను కూడా నేర్చుకుంటూ ఉన్నా. హల్లెలూయా. కనుక నేను నేర్చుకున్నది ఈరోజు మీకు అద్దంలో చూపించినట్లు చూపిస్తుంటే మీ ముఖాలన్నీ కూడా కనబడుతున్నాయి కదా. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, గుణవతి అయిన భార్యగా బ్రతకాలి, తన పిల్లల్ని బాగా చూసుకునే వ్యక్తి ఉండాలి, తన భర్తకు గౌరవం తెచ్చే వ్యక్తి ఉండాలి, సంఘంలో సొసైటీలో పేరు. అందము వ్యర్థము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీయే కొనియాడబడుతుంది. అందంగా ఉంటే అబ్బా చాలా అందంగా ఉంది, ఈమె మంచిది అంటారా? బాగా ధనం వేసేసుకుని మాకే ఉంది ధనం అని తిప్పుతుంటే బాగుందంటారా? వాళ్ళకి ఎంత గర్వం ఉంది చూడండి అంటారు కదా. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. కనుక ఇది స్వచ్ఛంగా రావాలి, అందే జ్ఞానవంతురాలుగా రావాలి. తర్వాత పిల్లల కొరకు ప్రయాసపడేటువంటి వ్యక్తులు ఉండాలి. ఈ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. మొదటి జామున లేచి ప్రార్థన చేసేటువంటి స్త్రీలను, రోదనం చేసే స్త్రీలను కనుగొనండి అని చెప్తాడు. కనుక వారి కొరకు ప్రార్థన చేసే వాళ్ళని చూడాలి. లెమూయేలు 30వ అధ్యాయంలో, సామెతలు 30లో లెమూయేలు ఏమందును ఒక రాజు అయినాక ఆ తల్లికి ఎంతో గర్వకారణంగా ఉండాలి, గొప్పగా ఉండాలి. కానీ రాజు అయిన లెమూయేలుకి ఆ తల్లి చెప్తున్నటువంటి మాటలు ఉపదేశం, రాజుకు కూడా ఉపదేశం కలిగినటువంటి వ్యక్తులు ఎవరంటే తల్లియే కదా. నేను ఏమని చెప్పాలి, ఆయనలో ఏ లోటు కనబడిందో నేనేమని చెప్పాలి, ఎన్నో మొక్కులు మొక్కుకొని కనిన కుమారుడా నేను ఏమందును అంటున్నాడు. కనుక నా మొక్కుకొని కనిన కుమారుడా ఏమందు. కనుక కుమారులు ఎట్లా ఉండాలి? తన తల్లి మాట వినేటువంటి వ్యక్తులు ఉండాలి. రాజు అయినటువంటి లెమూయేలు దేవుడు చేసినటువంటి ఉపదేశం. హల్లెలూయా. మీరు మాట్లాడితే రాజు అయినా సరే లోబడాల్సిందే. హల్లెలూయా. మీరు మాట్లాడితే సమూయేలు ప్రవక్త వాళ్ళ అమ్మ మాట విన్నాడు. ఆ చిన్నప్పుడే ఆ యొక్క ప్రవక్తకి అప్పగిస్తే మౌనంగా ఆ ప్రవక్త దగ్గర పెరిగాడు. కనుక దేవుడు మనకి ఇచ్చిన ప్రతి ఒక్కరికి మీ కుటుంబం బట్టి గౌరవం రావాలి. హల్లెలూయా. అమ్మ చాలా మంచిది, చాలా ప్రార్థనా పర్రాలని చెప్తూ ఉంటారు. అప్పుడప్పుడు కొన్ని ఫోటోలు గోడకు తగిలేస్తే ఆ ఫోటోలు వాళ్ళు వెళ్ళిపోయినా సరే మా అమ్మ మంచిదే అని చెప్పేవాళ్ళు ఉంటారు. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో మన అందరి తల్లిగారు అయినటువంటి పెద్దవారు మిఖాయిల్ వాళ్ళ అమ్మగారు ప్రభు సన్నిధికి చేరారు. వాళ్ళ హృదయంలో అమ్మను గురించినటువంటి కీర్తి ఉంటుందా లేదా? గొప్పతనం. కనుక తల్లిని బట్టి కుమారులు దీవించబడతారు, తల్లి ప్రార్థనను బట్టి దీవించబడతారు, తల్లి నడవడికను బట్టి దీవిస్తారంట. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాల స్త్రీలు వచ్చేసారు. కనుక దేవునికి అవిధేయతలైన వాళ్ళు, భయం భక్తి లేని వాళ్ళు, పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు, రకరకాల ఆకర్షణలకు లోబడినటువంటి వ్యక్తులు వచ్చేసారు. కానీ దేవుని కుటుంబంలో దేవుని ప్రజలకు ఉండాల్సినటువంటి లక్షణాలు. హల్లెలూయా. ఆ రక్తం మీ హృదయంలో నుండి ఆ వేదన పొందినటువంటి మరియమ్మను గురించి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక పరిశుద్ధ స్త్రీలు ఎవరంటారు? పరిశుద్ధ స్త్రీలు తమ భర్తలకు లోబడి తమ జీవితాన్ని అంకితం చేసుకున్నటువంటి స్త్రీలు. అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో ఉంటుంది. ఇప్పటిదాకా మా గురించి చెప్పారు, వాళ్ళ గురించి ఒక ముఖాన్ని అనలేదు అంటారు కదా. కనుక ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎఫ్ఎస్సి పత్రిక 5:20.
ఆ, 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 ఆ. ఇక్కడ పై వచనం, పురుషులారా, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. తర్వాత హల్లెలూయా. పరిశుద్ధపరచడానికి కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. అట్టిది వాళ్ళ కలంకం కానీ మడతైన కానీ అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను దోషము లేనట్లుగా మహిమ కలిగిన సంఘముగా ఉండనట్లు తన ఎదుట దానిని సంఘాన్ని నిలబెట్టాడు. కనుక మీ భార్యలను కూడా అట్లాగా కాలుకు మట్టంటకుండా పెంచాలంట. ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళు కందిపోకుండా చూసుకోవాలి. కనుక ఆ రకంగా వాళ్ళలో మడత మచ్చ డాగు ఏ పాపం అంటకుండా పెంచాలి. హల్లెలూయా. కనుక అప్పుడు మా ఆయన చాలా మంచివాడు అంటారు కదా. ఇట్లా అంటారా? ఇచ్చినప్పుడే మంచివాడు అంటారు. ఆ రకంగా దేవుని వాక్యం చెప్తా ఉంది. పురుషులారా, ఇంకో చోట అయితే నిష్ఠూర పెట్టకండి అంటారు. మీ భార్యలను నిష్ఠూరపరచొద్దు అని చెప్తూ ఉంటారు. కనుక నేను ఒక కర్ణాటక పోయినా మొన్న, లాస్ట్ కర్ణాటక మా పాస్టర్ వల్ల చెల్లెలు వాళ్ళ ఇంటికి పోయాం. పోతే ఆ కోడలు సోఫా మీద కూర్చున్నట్లే నాకు కనబడలే. వంట రూమ్లో వంట చేయాలి, ఆ టీవీ దగ్గర పోయి టీవీ కూడా చూడలేదు పిల్లల కొరకే. ఆ కింద కూర్చొని, ఆమె ఇల్లు అది, వాళ్ళ మా పాశ్రమంలో కోడలు, చెల్లెలు కోడలు కింద కూర్చొని ఎంత హంబుల్గా. నేను ఆమె ప్రవర్తన గమనించి చెప్పాను, హ్యాట్సాప్ చెప్పాలి నీకు, ఇంతమందికి వంట చేస్తున్నావు, పిల్లల్ని చూస్తున్నావు, మళ్ళీ ఒక పూటన్నా అత్తామామల ముందు అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ వాళ్ళ యొక్క నియమం బట్టి కోడలు అనుభవించేటువంటి పరిస్థితి అనుభవించకుండా సోఫా మీద కూర్చుంటే ఎవరైనా ఏమన్నారు, అయినా సరే కూర్చోదు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటే ఎవరు ఏమన్నారు, పోయి కింద కూర్చొని. అంటే ఆ సింప్లిసిటీ అండ్ హంబుల్, వాళ్ళు కూడా ఎంతో కష్టించి పైకి వచ్చారు. అలాంటి వ్యక్తుల కుటుంబంలో మనమైతే ఏం చేస్తాం, సోఫా ఉంది కదా, కాలు మీద కాలు వేసుకొని కూర్చొని అంత చెప్పు, ఇది నా కాలే, ఇది నా జబర్దస్త్ చూడ, నా ఫోన్లోకి వస్తే చూస్తా, టీవీలో చూస్తా కదా, ఫోన్లోకి వస్తే చూస్తా కదా. కనుక నా కాలు నా ఇష్టం అన్నట్లే, మెడ మీద కూడా వేసుకోవచ్చు కదా. కనుక ఈ రకమైనటువంటి ధోరణిలో మనం ఉండకూడదు. గౌరవప్రదమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా సందర్భాల్లో తల్లిని గౌరవిస్తాం, తల్లిని ప్రేమిస్తాం, తల్లి కొరకు ఏం అడిగితే అది తెచ్చి పెడతాం. అయినప్పటికీ కూడా తల్లి యొక్క మాట జవదాటకుండా ఉంటాం. కనుక తల్లి ఏం చేయాలి, పెంచేటప్పుడు వాళ్ళు పెంచాలి. యోహాను సువార్తలోనే ఉంటుంది, వచనం మర్చిపోయా. ఆ తల్లి యేసు ప్రభుతో అంటుంది, అయ్యా నీ రాజ్యంలో ఒకరిని కుడివైపు ఇంకొకరిని ఎడమవైపు కూర్చో. కనుక యేసు ప్రభు కూడా లేని అధికారం ఆమె ఆపాదించి చెప్తుంది, నా కొడుకులు ఎట్లా ఉండాలి, ఒక రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ మా ఇంట్లోనే ఉండాలి. కనుక తల్లి యొక్క మా పిల్లలే పైకి రావాలి అన్నట్లుగా మాట్లాడుతుంది. కనుక దేవుడు మనం దీవించే వరకు మనం ఆయన కొరకు ఉండాలి. ఆ తల్లి ఆశ అలా ఉన్నప్పటికీ అది నా చిత్తం కాదు, నా తండ్రి చిత్తం అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. యేసు తన రక్తమిచ్చి కొన్న సంఘంగా పవిత్రమైనది, నిష్కలంకమైనది, కలంకం లేనిది, మచ్చ డాగు లేకుండా
ప్రతి పురుషుడు తన భార్యను ప్రేమించాలి. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్య భాగం మనకు చెప్తుంది ఏంటంటే, దేవుడు కోరి మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రియులను మనం ప్రేమించబద్దులం ఉన్నాం. ఒకని తల్లి ఆదరించినట్లు నేను వారిని ఆదరిస్తా. కనుక తల్లి ఆదరించినట్లు దేవుడు మనల్ని కూడా ఆదరిస్తాడు. ఈ యొక్క మదర్స్ డే సందర్భంగా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతలన్నీ, ఆయన చూపించే ప్రతి విధమైన సత్కార్యములన్నీ, సద్గుణములన్నీ మనలో ఉండాలని ప్రభునామంలో మీ అందరికి కూడా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించుగాక. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అద్భుతమైన సంకల్పాన్ని బట్టి వందనాలు. మీరు మాకిచ్చినటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఒక్కొక్కరికి పంచి ఇచ్చినటువంటి ప్రభా ఏదో తండ్రి, వారి యొక్క బెటర్ ఆఫ్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, మీ ప్రజలు ఎట్లా ఉండాలో మీరు నేర్పిస్తున్నందుకు వందనాలు. మీరు ఆదరించినట్లుగా ప్రభా, తల్లి ఆదరించినట్లుగా మీరు ఆదరిస్తారు, అందుకు కృతజ్ఞతలు. ప్రతి ఇల్లు మీ మాట ప్రకారం ప్రభా, ప్రతి స్త్రీ మీ మాట ప్రకారం తన ఇంటి వారందరినీ తండ్రి ప్రభువులోనికి నడిపించేటువంటి భక్తి, విశ్వాస, మర్యాద, ప్రేమ, ఆదరణలతో కూడా వారిని దీవించి అన్ని ముఖాలుగా ప్రభా స్త్రీ యొక్క పాత్ర వహిస్తుండగా ప్రతి విధమైనటువంటి కోణంలో మీ ప్రజలను దీవించమని ఈ శ్రేష్టమైన తల్లుల కొరకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, యేసు రక్షణ గల నామములో మీ రక్తమిచ్చి కొన్నటువంటి సంఘంలో కలంకం, మడత, మచ్చ, డాగు ఏది లేకుండా మీ కొరకు బ్రతకడానికి కృప చూపించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.